సో మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్గా కనపడుతుంది. దేశంలో అంటే పార్లమెంట్ స్థానాలు తెలుగు రాష్ట్రాల్లో అంటే అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరగబోతున్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ సీట్ల సంఖ్య పెరగబోతుందంట. దాంతోపాటుగా మహిళలకి సంబంధించిన ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో అది గతంలో చెప్పిన దాని ప్రకారం 2034 నుంచి అమలు అవ్వాల్సిన 33% రిజర్వేషన్ 2029 ఎన్నికల నుంచే అమలు చేద్దామనే ఆలోచన కూడా ఉందండి. దీనికి ఈ రెండింటికి రాజ్యాంగ సవరణ చేయబోతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దానికి సంబంధించిన బిల్లు పెట్టబోతున్నారు. సో ఆబ్వియస్లీ ఆ బిల్ క్లియర్ అయిపోద్ది. కాబట్టి మనకి రేపు వచ్చే అంటే 2029 అసెంబ్లీ ఎన్నికల నుంచే మనకి పార్లమెంట్ స్థానాల సంఖ్య ఇక మనకి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగబోతుంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఇంకా పార్లమెంట్ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగబోతుంది. దాదాపుగా అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి ఒక్కొక్క దగ్గర ఒక 50% దాకా పెంచుదామని ఆలోచన ఉందంట. ఇది మరి 50% అంటే విపరీతంగా పెంచినట్టు లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఇప్పుడు 50% పెరిగితే దాదాపుగా 816 స్థానాలు పెరగబోతున్నాయి. 816లో 33% అంటే దాదాపుగా 270 స్థానాలు మహిళలకు కేటాయించబోతున్నారు. ఈ రెండు విషయాలతో దాంతోపాటుగా మన రాష్ట్రం గురించి చూసుకుంటే మనకి ఇప్పటివరకు 25 ఉన్న పార్లమెంట్ స్థానాలు 37 లేదా 38 అవుతాయి. అందులో 12-13 మహిళలకు ఉంటాయి. ఇక మన అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263 కాబోతున్నాయి. తెలంగాణలో కూడా 119 నుంచి 185 దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. తెలంగాణలో ఏపీలో భారీ స్థాయిలో పెరగబోతున్నాయి. మనకి తెలంగాణలో వచ్చేసి 178 179 దాకా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ 2-3 విషయాలు మనం చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కలు ఈ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి జనాభా లెక్కలతో పాటు ఈసారి మొదటిసారి అంటే దేశంలోనే గతంలో ఎప్పుడో జరిగింది, ఆ తర్వాత దేశంలో చాలా సంవత్సరాల తర్వాత కులగణన చేయబోతున్నారు. ఏంటి జనగణన తర్వాతతో పాటుగా కులగణన చేయబోతున్నారు. సో ఈ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ కులగణన కూడా అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టు రిజర్వేషన్లు కూడా మారతాయి కావచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అది కూడా ఉండదని తెలుస్తుంది. దాంతోపాటుగా ఇంకా భారీ ఎత్తున గొడవలేని అంశం ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే జనాభా లెక్కల ప్రకారం సీట్ల సంఖ్య పెంచితే సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ ఇవి మన సౌత్ రాష్ట్రాలు చాలా అద్భుతంగా పాటించాయి. కాబట్టి ఇక్కడ జనాభా కంట్రోల్లో పెట్టాము. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచుకుంటూ పోతే సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని సౌత్కి సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా భారీ స్థాయిలో ఒక కార్యక్రమాలు నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు, పార్లమెంట్లో కూడా వాళ్ళ గళమెత్తే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అది కూడా లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒక ఫిక్స్డ్ నెంబర్ అంటే 40% 50% అని చెప్తున్నారు, పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు 573 మంది ఉన్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య దాదాపుగా 816 మంది అయిపోతుంది. మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్య మొన్నటి వరకు మనకి 175 ఉంది. మనం 225 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 262 వరకు వస్తుందంట. దీనివల్ల ఏమైపోతుందంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎంపీలు అయిపోతారు. 863 మంది ఎంపీలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అమెరికా బ్రిటన్ లాంటి చోట్ల గత 100 ఏళ్లలో అంటే అక్కడ పార్లమెంట్ స్థానాల సంఖ్య కానీ సెనేట్ల సంఖ్య కానీ పెంచింది లేదు. మరి మన దగ్గర ఎందుకు? ఇప్పుడు పెంచితే 10% 15% పెంచడం ఒక అర్థం పర్థం. ఒకేసారి 50% పెంచేయడం వల్ల మరి ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఉపయోగం కన్నా నాకైతే ఎక్కువ నష్టాలే కనిపిస్తున్నాయి. సరే, రాష్ట్రాల పరంగా అసెంబ్లీల పరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ముందుగా పార్లమెంట్ స్థానాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి ఇది నష్టం చేకూరే అవకాశం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎంపీల పనితీరు పెద్దగా ఉండదు. పార్లమెంట్కి వెళ్తారు, చట్టాలు చేయాల్సిన వాళ్ళు చట్టసభల్లో ఉంటారు తప్ప ఎంపీలకి పెద్దగా రాష్ట్రంలో అంత ఇంపార్టెన్స్ ఉండదు, ఎమ్మెల్యేలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఒక వాదన వింటూనే ఉన్నాం. ఈ సమయంలో ఎంపీల సంఖ్య ఇంత పెరగటం వల్ల మరి ఎవరికి ఉపయోగం? అది మంది ఎక్కువైతే మజ్జిగ పలుసన అంటారు కదా, ఇంతమంది ఎక్కువైపోతే పరిపాలన ఇప్పుడు ఏం చెప్తుండేవాళ్ళు మనకి, చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రాలతో పరిపాలన అసలు అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదని చెప్పారు. చిన్న రాష్ట్రాలని చిన్న జిల్లాలని ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరగలేదు కదా.
సో ఇప్పుడు 50% పెంచేస్తే దీంట్లో కూడా మళ్ళీ సౌత్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మనకి సౌత్లో మొత్తం కలిపి దాదాపుగా ఒక 220 చిల్లర ఎంతో మనకి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మహా అయితే ఇంకో 100 ఎంతో పెరుగుతాయి. ఇక్కడ కూడా సౌత్ స్టేట్స్ రిప్రజెంటేషన్ తగ్గిపోద్ది. మనకి అక్కడ దాదాపుగా మనది 22% ఎంతకో వస్తుంది, మిగతా అంతా నార్త్ స్టేట్సే వస్తాయి. ఇదొక మెయిన్ మైనస్ పాయింట్. దీంతోపాటు రాష్ట్రాల్లో కొంత అంటే చిన్న రాష్ట్రాలు, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం లాంటివి, ఇట్లాంటి చోట చిన్న రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచారంటే ఒక అర్థం పడుతుంది. ఎందుకంటే 119 స్థానాలు అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది. గోవా లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల 60-70 మంది మాత్రమే అసెంబ్లీ సభ్యులు ఉంటారు. అలాంటి చోట్ల అంటే అవి చిన్న ప్రాంతాలు, మరి అంతే ఉన్నారు. ఇప్పుడు పెంచడం వల్ల ఎవరికి ఉపయోగం అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఈ జనాభా లెక్కలు వస్తాయి, 2027 తర్వాత కులగణన జనగణన అయిపోద్ది. మరి ఆ లిస్ట్ ప్రకారం ఆ జనాభా సంఖ్య ప్రకారం ఎప్పుడు పెంచుతారనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 262 స్థానాలు పెరగబోతున్నాయి అని చెప్తున్నారు. ఈ 262 స్థానాలు పెరిగితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో కొంత మార్పు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రధానంగా ఎక్కువ శాతం సీట్లు రిజర్వేషన్ లేకుండా ఉన్నాయి. కేవలం ఈ నార్మల్ సీట్లు ఎక్కువ ఉన్నాయి. రేపు జరిగితే రిజర్వేషన్ సంఖ్య కూడా పెరిగిద్ది. మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కూడా పెరిగిద్ది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత జగన్ వైపు ఎక్కువ ఫేవర్గా ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే డీబీటీ పథకం ద్వారా వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళందరికీ ఇళ్ళకే అన్ని స్కీములు వచ్చేట్టు చేశారు. కాబట్టి కొంత గతంలో జరిగినవి పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ వ్యతిరేకత విధానాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఏపీలో కొంత పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ఏపీలో 265-66 సీట్లు కనుక పెరిగితే అది వైఎస్ఆర్సీపీకి 100% మేలు చేస్తున్నటువంటి ఎటువంటి డౌట్ లేదు. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 863 మంది కంటే మరి ఎంత ఖర్చు అవుద్ది పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలంటే, రేపు ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఒక పక్కనేమో జమిలీకి వెళ్తా అంటున్నారు, వీటికి ఎంత ఖర్చుతో కూడుకున్న పని. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటే పెంచితే ఒక 5%, 10% పెంచాలి, కానీ 50% పెంచడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది అర్థం కాని పరిస్థితి.